ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ సంబంధమైన విషయాలు, చలనచిత్ర సంబంధమైన విషయాలు, టీవీలకు సంబంధించిన అవకాశాలు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించిన కీలకమైన విషయాలు ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. ఆ విషయంలో మీ శ్రీమతి చేసినటువంటి కృషి ఎంతగానో ఫలిస్తుంది. మంచి మెరిట్ మార్కులు సంపాదించుకొని మంచి చదువులో వాళ్ళు నిలబడగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల కోసం చాలా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సామాజికంగా ఏర్పడినటువంటి ఈ రోగానికి, ఈ రుగ్మతకి మీరు ఎలాంటి మందు వేలేరని చెప్పని తెలుసుకుంటారు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అంట కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంత ఖర్చు పెట్టి మన పిల్లల్ని చదివిస్తున్నామే అనేటువంటి భయం మీకు కలుగుతుంది. అంటే మనం ఇంత డబ్బులు పెడుతున్నాం, వాడు సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారా లేరా అని. సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. మీ పేరు ప్రతిష్టలు నిలబెడతారు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. సివిల్ సర్వీసుల వంటి పోటీ పరీక్షల్లో కూడాను ఎంపికయ్యే పరిస్థితి ఖచ్చితంగా గోచరిస్తుంది. మానసికమైనటువంటి సంతోషంతో ప్రతి విషయంలో కూడాను మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. అన్య భాషల్లో మీకున్నటువంటి ప్రమేయం ఏదైతే ఉందో అది లాభిస్తుంది. దేశ విదేశాల్లో మీకున్నటువంటి స్నేహితులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మేలు జరుగుతుంది. ఎవరికీ అందనటువంటి ఇన్ఫర్మేషను, ఎవరికీ తెలియనటువంటి విషయాల్ని మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు. తద్వారా ఆర్థికంగా లబ్ధి పొందగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ పేరు మీద ఇతరుల సొమ్ము నాకు అక్కర్లేదు, అడ్డమార్గంలో వెళ్ళి సంపాదించుకునేటువంటి డబ్బులు నాకు అక్కర్లేదు, రాతబాట వచ్చేటువంటి రూపాయి నాకు చాలు, ఆ భగవంతుడు ప్రసాదించేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది నాకు చాలు, నేను అడ్డదారులు తొక్కను అనే పద్ధతి ఏదైతే ఉందో అది మీకు క్రమక్రమంగా మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇంట్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి, మీ విలువ ఎంతగానో పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు సలహాల కోసం మీ దగ్గరికి వస్తారు. మీకు తోచిన సలహా వాళ్ళు చెబుతారు. మీకు తోచిన మాట సహాయం కూడా చేస్తారు. అలా కొంతమందికి సేవ చేయటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సమాజ సేవా సంస్థలకు కానివ్వండి, వృద్ధాశ్రమాలకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితి గోచరిస్తుంది. గణాంకాలకు సంబంధించిన విషయాలు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వల్ల, ఇతరత్ర పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కట్టినటువంటి పన్నే మళ్ళీ కట్టమని చెప్పిన బిల్లులు వస్తాయి. మీ మీద ఒత్తిడి వస్తుంది. అదేమిటయ్యా నేను కట్టాను కదా, మీరు బిల్లు కూడా ఇచ్చారంటే అవన్నీ తెలియవండి, మళ్ళీ మీరు బిల్లు కట్టండి, ఏదైనా ఉంటే క్లెయిమ్ చేసుకోండి అని ఇలా రెక్లెస్గా మాట్లాడతారు. ప్రభుత్వోద్యోగులు ఈ రకంగా బాధ్యతారహితంగా మాట్లాడటం మీకు ఎంతగానో బాధ కలిగిస్తుంది. న్యాయస్థానానికి వెళ్ళి మీరు దాని మీద స్టే తెచ్చుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలని అందరికీ నూరిపోస్తారు. వివాహాల శుభకార్యాల విషయంలో మీ ఆలోచన విధానం ఖచ్చితంగా నిజమవుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. బాధ్యతను తీర్చుకున్నాం, బరువును తీర్చుకున్నాం అనేటువంటి పద్ధతిలో మీరు ఆలోచించరు. మన మీద ఇంకా బాధ్యతలు పెరిగినాయి, వీళ్ళకి పెళ్లి చేయటం వల్ల మనం ఇద్దరిని సరిగ్గా చూసుకోవాలి అనేటువంటి పద్ధతిలో మీరు ఆలోచిస్తారు. వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. అందరూ కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తామని చెప్పని మీరు అడగకుండానే వాగ్దానాలు చేస్తారు. ఏది ఏమైనా సమాజంలో మంచి అనేటువంటిది సంపాదించుకోవటం చాలా కష్టం. చెడు అనిపించుకోవడం అనేది ఒక్క రోజులో పని. కానీ ఎన్నో సంవత్సరాల మీ యొక్క కృషికి గాను మీరు ఒక మంచి వ్యక్తిగా సమాజంలో నిలబడిపోతారు. తద్వారా మీకు అనేక రకాల అవకాశాలు వాళ్ళంతట అవే వస్తాయి. మీకున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది. మానసిక సంతోషాన్ని కలిగి ఉండండి. ఈ కర్కాటక రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఏ దేవుడికైనా ఏ దేవతకైనా కానీ దీపారాధన చేస్తే సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కోసం ఓం నమో నారాయణాయ ఒత్తులతో దీపారాధన చేయండి. హనుమంతుడి అనుగ్రహం కోసం ఆంజనేయ ఒత్తులతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి, ఆయనకి చాలా ప్రీతికరమైంది. లక్ష్మీ తామర ఒత్తులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అరటినార ఒత్తులతో దీపారాధన చేయండి, అన్ని రకాల అరిష్టాలు పోతాయి. నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి, నవగ్రహాల అనుగ్రహం సంప్రాప్తిస్తుంది. నలుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. ఏలినాడు శని దోషం, ఇతరత్ర శని దోషం జాతకంలో ఏదైనా ఉంటే పోతుంది. ఈ రకమైన విషయాల్ని తెలుసుకొని వాటిని ఆచరించడం వల్ల స్వల్పమైనటువంటి ఖర్చుతోటి అనంతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు. ఇవన్నీ మన పెద్దలు వేదంలోనూ ఎన్నో శాస్త్ర గ్రంథాల్లోనూ స్పష్టంగా చెప్పారు. మనమే ఆచరించడంలో వెనకబడుతున్నాం. అభివృద్ధి చెందడంలో ఎక్కువగా అనవసరమైన వాటికి మనం ఖర్చు పెడుతున్నాం. ఈ రకమైన కార్యక్రమాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.